welcome back to our channel Srimeda Max Tutorials. మనం ఈ రోజు వీడియోలో విజయకేతనం డే 14 చాప్టర్ నెంబర్ 14 ప్రాబబిలిటీ నుంచి 8 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్ అనేది డిస్కస్ చేద్దాం. A game of chance consists of a spinning row which comes to rest point at end of the number 1 2 3 4 5 6 7 and 8 and these are equally likely outcomes. What is the probability that it will point at 8? 8 దగ్గర రావడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? సో ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి మనం ఏదో ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళామో అక్కడ ఒక గేమ్ బోర్డు ఉంది, దాన్ని మనం స్పిన్ చేసినప్పుడు అంటే దాన్ని మనం మూవ్ చేసినప్పుడు అది రెస్ట్ పాయింట్కి వచ్చినప్పుడు మళ్ళీ 8 దగ్గర రావడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? అండ్ ఆడ్ నెంబర్ దగ్గర రావడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? నెంబర్ గ్రేటర్ దెన్ 2 కన్నా పెద్ద నెంబర్ దగ్గరికి రావడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? నెంబర్ లెస్ దాన్ 9 కంటే చిన్న నెంబర్ దగ్గరికి రావడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? సో గివెన్ total possible outcomes equal to 8. ఏంటవి? 1 2 3 and so on 8. సో ఫస్ట్ వన్ ఏంటి? 8. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 1. P of E ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 1. సో అంటే 8 రావడానికి ఎన్ని ఛాన్సులు ఉంది గేమ్ బోర్డ్ మీద? 1. సో 1/8. therefore getting the probability of 8 is 1/8. నెక్స్ట్ వన్ వచ్చేసి an odd number. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 4. ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి? 1 3 5 and 7. సో 4 అవుట్కమ్స్ ఉన్నాయి. P of E ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. దట్ మీన్స్ 4/8 ఈక్వల్ టు 1/2. therefore getting the probability of an odd number is 1/2. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఏమడిగారు మనల్ని క్వశ్చన్? ఏ నెంబర్ గ్రేటర్ దెన్ 2. 2 కంటే పెద్ద నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 3 4 5 6 7 8 ఇవన్నీ 2 కంటే పెద్దవే కదా చూడండి. సో 1 2 3 4 5 6 అనేవి ఉన్నాయి ఫేవరబుల్ అవుట్కమ్స్. P of E ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. దాని మీనింగ్ ఏంటి? 6/8. సో 6 అనేది 3 టైమ్స్, 8 అనేది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 2 టేబుల్లో. సో getting the probability of a number greater than 2 equal to 3/4. next a number less than 9. favorable outcomes equal to 8. less than 9. 9 కంటే చిన్న నెంబర్లు అన్ని 9 కంటే చిన్న నెంబర్లే కదా. సో 8. P of E equal to number of favorable outcomes by number of total possible outcomes. 8/8 equal to 1. this is sure event. therefore getting the probability of number less than 9 is 1. All the best.